ప్రతి మహిళ స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వసంతలక్ష్మి పేర్కొన్నారు. గూడూరు మండలం పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని ఆమె సందర్శించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలను అభినందించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి రావాలన్నారు. తమ ట్రస్ట్ ద్వారా సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని స్పష్టం చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి. పల్లెలో పుట్టినా పట్టణంలో పుట్టినా మీ యొక్క శక్తిని నైపుణ్యాలతో పదును పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ముందంజకి వెళ్తారు. మీరు ముందంజకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది మీకు దొరుకుతుంది. మేము ఈ పిఆర్ కంట్రీలో ఈ రోజున ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇంకొక 2 నెలలు కంటిన్యూ చేయబోతున్నాము. 2 నెలల్లో ఒక 30 మందితో ఒక టీం అనేది మా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ స్త్రీ శక్తి టీం అనేది ఈ యొక్క టైలరింగ్లో నిష్ణాతులుగా తయారవుతారు. వీళ్ళందరితో ఇప్పుడే వీళ్ళు అడిగారు, మేడం ఒక ప్రొడక్షన్ యూనిట్ కూడా చేద్దామని. సో ఈ 2 నెలల తర్వాత ఒక ప్రొడక్షన్ యూనిట్ను కూడా తయారు చేసి అలాగే చేతి బ్యాగులు, గుడ్డ సంచీలు ఇటువంటివన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి బ్యాగులు కుట్టడం కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్పత్తులంతా కూడా పిఆర్ కంట్రీగా ప్రజానీకం ద్వారా అంటే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉత్పత్తులన్నీ కూడా సమాజంలోకి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ఒక రోల్ మోడల్స్గా మార్చాలి అనేది మా ప్రయత్నం. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సురేంద్ర కుమార్, ట్రైనర్ శంకరయ్య, గ్రామ వార్డు సభ్యులు శ్రీదేవి, లావణ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.